చిన్న ప్రార్థన చేసుకునే వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నువ్వు ఎల్లప్పుడూ మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నువ్వు నిలబెట్టావు. కనుక మా అందరితో మాట్లాడి మాకు నేర్పించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీవే మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఆయన చేస్తున్నటువంటి కార్యాలు, మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ భూమి మీద అప్పటి కాలంలో ఉన్న జనాలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే కొంతమందికేమో ఆయన చేసే కార్యాలన్నీ కూడా చాలా మంచిగా, చాలా ఉపయోగకరమైనదిగా, ఆయన గొప్పవాడుగా కనబడ్డాయి, గుర్తించారు వాళ్ళు. అయితే కొంతమంది మాత్రము యేసు ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను కానీ, యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ గుర్తించక ఆయనను అపార్థం చేసుకున్నారు, ఆయన మీద నింద మోపారు, ఆయన గురించి అనరాని మాటలు అన్నారు. ఎందుకు అలా జరిగింది? ఎందుకు కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు ఆయన్ని అని కానీ మనం ఆలోచన చేస్తే, ముందు ఆయనను అపార్థం చేసుకున్న వారు ఏమని ఆయన గురించి నింద మోపారు, ఆయన గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో, జన సమూహములలో ఆయన గూర్చి గొప్ప సడుగు పుట్టెను. యేసు ప్రభు బతుకున్న ఆ కాలంలో కొంతమందిలో ఆయనను గురించి సణుక్కోవడం మొదలు పెట్టాడట. వారందరూ కూడా కొంతమంది సణుక్కోవడం మొదలు పెట్టారట. ఏమని సణుక్కోవడం మొదలు పెట్టారంటే, కొందరు ఆయన మంచివాడు అనిరి, మరికొందరు ఆయన మంచివాడు కాడు, ఆయన జనులను మోసపుచ్చేవాడు అనిరి. చూసారా? మనమైతే యేసు ప్రభును ఎవరైతే మంచివాడు అనుకున్నారో వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఆలోచించడం లేదు. కానీ ఎవరైతే యేసు ప్రభుని చెడ్డవాడు అనుకున్నారో, ఎవరైతే యేసు ప్రభుని మోసం చేసేవాడు అనుకున్నారో వారి విషయమే మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది యేసు ప్రభుని నమ్మలేదు. ఇంకా ఎందుకు యేసు ప్రభుని అనేకులు ఇంకా నమ్మలేదు? వారు యేసు ప్రభుని అపార్థం చేసుకోవడానికి, నమ్మకుండా ఉండడానికి కారణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రేమేంద్ర దేవుని బిడ్డలారా, చాలా అవసరం. ఎందుకు అనేకులు ఆయన నమ్మలేదు? చూసారా? వీళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది అంటున్నారు యేసు ప్రభు మంచివాడు కాడు అంటున్నారు, కొంతమంది ఏమో యేసు ప్రభు మంచివాడు అంటున్నారు. ఈ మంచివాడు కాడు అని అంటున్నవారు ఎందుకు యేసు ప్రభు మంచివాడు కాడు అంటున్నారు? అక్కడ ఒక వచనం ఉంది. ఇంకొక వచనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయము 34వ వచనంలో,
మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు అనుచున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంట, యేసు ప్రభుని తాగుబోతూ తిండిపోతూ అంటున్నారట. ఈయన ఎప్పుడు చూసినా ఆ పాపులైన మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాడు, పాపం చేసే మనుషులతో స్నేహం చేస్తూ ఉంటాడు అని చెప్పి కొంతమంది ఆయన అంటున్నారంట. చూసారా, కొంతమంది ఏమో చెడ్డవారు అంటున్నారు, ఇంకొంతమంది ఏమో తిండిపోతూ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో తాగుబోతూ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఆయన ఎప్పుడు పాపులతో స్నేహం చేస్తూ ఉంటాడు అని చెప్పి అంటున్నారంట. చూసారు, ఇలా కూడా అంటున్నారు. ఎందుకు ఇలాగా ఆ యొక్క జనాంగం ఆయనను ఆ విధంగా అపార్థం చేసుకుంది? ఇంకో వచనం మార్కు సువార్త 3:21 ఇప్పటి వరకు అయితే బయట వాళ్ళు ఏ మాట అంటుంటే, ఇక్కడేమో సొంత ఇంటి వారు, యేసు ప్రభు యొక్క ఇంటి వారే మార్కు సువార్త 3:21 ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నది అని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యేసు ప్రభు యొక్క ఇంట్లో వాళ్ళే ఏమంటున్నారంటే, ఆయనకు పిచ్చి పట్టింది, ఆయన మతి చెల్లించిందని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఆయన అపార్థం చేసుకోవడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12:37 ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. చూసారా, బయట వాళ్ళల్లో కొంతమంది యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నారు, బయట వాళ్ళలోనే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో యేసు ప్రభుని అపార్థం చేసుకున్నట్లుగా మనకు వచనాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అలా జరిగింది అనే విషయం ఈరోజు మనం బాగా ధ్యానం చేయాలి. యేసు ప్రభువుని గురించి అపార్థం ఎందుకు ఆ కాలంలో కొంతమంది జనం చేసుకున్నారు అనే విషయం మనకు అర్థం కావాలి అంటే, ఈరోజు బైబిల్ గ్రంథంలోని సత్యాలన్నీ కూడా మనం పరిశీలించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మాట మీద ఎప్పుడు కూడా మనము ఆధారపడి నిర్ణయాన్ని తీసుకోకూడదు. ఒక వ్యక్తి మాటని తీసుకొని మనం ఎప్పుడు కూడా దాన్ని ఖండితంగా మాట్లాడకూడదు. ఒక విషయానికి రెండు వైపులు ఉంటాయి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగైతే ఉంటుందో, ఒక విషయాన్ని కొంతమంది మంచివాళ్ళు అనొచ్చు, ఒక విషయాన్ని కొంతమంది చెడ్డవాళ్ళు అనొచ్చు. మరి దాన్ని మనం ఆలోచించాలి. యేసు ప్రభుని కొంతమంది ఎందుకు మంచివారు అన్నారు, యేసు ప్రభుని కొంతమంది ఎందుకు చెడ్డవాడు అన్నారు? ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభుని ఇలా కొంతమంది అపార్థం చేసుకోవడానికి గల కారణం మనకు కానీ తెలిస్తే ఆ విషయాలని మనకు కూడా బాగా అర్థమవుతాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:16 ఒక మాట ఇలా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 3:16 ఏమని ఉందంటే, ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడంట. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంట? దేవుడు మనుషులందరినీ ప్రేమించాడట. ఈ భూమి మీద మనుషులందరినీ దేవుడు ప్రేమించాడట. అయితే దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తే మరి మనుషులందరూ దేవుడిని ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? దేవుడు మనుషులందరినీ సృష్టిస్తే మరి మనుషులందరూ దేవుడిని ఎందుకు కనుగొనలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు నిజమైన దేవుణ్ణి? చూసారా? కాబట్టి తనను కనుగొనలేక, తనను తెలుసుకోలేక ఉన్నటువంటి ఈ యొక్క మనుషుల దగ్గరికే తనను కనుగోవాలని, తనను తెలుసుకోవాలని, తన వద్దకు రావాలని
తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు మనల్ని ప్రేమించి. అంటే ప్రతి మనిషి కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి తెలుసుకొనకపోతే ఏదో నష్టం ఉందని, దేవుడు చెప్పినట్టుగా బతకకపోతే ఏదో నష్టం ఉందని దేవుడు ఈ లోకానికి యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభుని పంపించి ఆయన ఏమంటున్నాడు? ఎవరైతే నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో, అనగా ఆయన నమ్ముతారో, యేసు ప్రభును నమ్మే వాళ్ళంట నిత్య జీవం పొందుతారట. యేసు ప్రభుని ఈ లోకానికి తండ్రి ఎందుకు పంపించాడంటే, యేసు ప్రభును ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నిత్య జీవం పొందుతారట. నిత్య జీవం ఎందుకు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి నిత్య జీవం ఇవ్వాలని ఎందుకు అనుకున్నాడు? ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మానవులందరికీ కూడా మరణం అనేది జరుగుతూ ఉంది. జరుగుతుందా లేదమ్మా? మరణం జరుగుతుందా లేదా? జరుగుతుంది. మరి ఈ మరణం అనేది ఎందుకు వచ్చింది? మనిషి భూమి మీద మరణం లేకుండా ఎందుకు బతకలేకపోతున్నాడన్న ఆలోచన చాలా మంది చేయడం లేదు. రెండోది, కొంతమంది శాస్త్రవేత్తలు అయితే మనిషిని భూమి మీద శాశ్వతంగా మరణం లేకుండా ఉండాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు మనిషిని భూమి మీద మరణం లేకుండా చేయాలని వాళ్ళ ప్రయోగాలు వాళ్ళు చేస్తుంటే, ఇంకా అనేక మంది మనుషులేమో అసలు ఈ మరణం ఎందుకు వచ్చింది, మరణం రావడానికి కారణం ఏంటి, ఈ మరణం లేకుండా ఉండాలంటే దానికి పరిష్కారం ఏంటి అనే ఆలోచన లేకుండా చచ్చేదాకా తినడం, తాగడం, సుఖపడడం మీద దృష్టి పెట్టారు. చచ్చిపోతున్నాం కాబట్టి తినడం, తాగడం, సంపాదించడం అనే దాని మీద దృష్టి పెట్టారు. చూడండి, దేవుడు చేసిన మనుషులు మరణంతో ఈ భూమి మీద తమ ఆత్మలను వేరే చోటుకి వెళ్ళబడుతూ ఉంటుండగా మరణం పేరుతో ఈ భూమి మీద శరీరాలు రాలిపోతున్నాయి. కనుక దీని మీద ఎక్కువ మంది దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టిన వాళ్ళకి, శాస్త్రవేత్తలకు అది అందడం లేదు. కనుక ఏ దేవుడైతే మనుషులకు మరణాన్ని విధించాడో ఆ మరణాన్ని విధించిన దేవుడే పరిష్కారాన్ని కూడా చూపించాడు మానవులకు. ఏంటంటే, ఒక మనిషి నిత్యము జీవించాలంటే శాస్త్రవేత్తలు చేసింది కాదు, ఏ మానవుడు చేసింది కాదు, కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. మనుషులను చేసిన దేవుడే, మరణాన్ని ఇచ్చిన దేవుడే మనుషులకు మరణం లేకుండా చేయగల శక్తి గలవాడై ఉన్నాడు. కనుక యేసు ప్రభుని ఈ లోకానికి మరణం లేకుండా నిత్య జీవం ఇవ్వడానికి పంపించాడట తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి. చూసారా, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో అలాంటి వారందరికీ కూడా మరణము లేనటువంటి నిత్య జీవం అనే స్థితి ఒకటి ఏర్పడుతుందంట. ఇంత ముఖ్యమైన విషయము యేసు ప్రభు నందు ఉంది. ఇంత ముఖ్యమైన విషయము యేసు ప్రభు నందు ఉంది. ఇంకా కూడా చూస్తే 18వ వచనం, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన ఎంత విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామయం ముందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. యేసు ప్రభుని నమ్మిన వారికట తీర్పు లేదట. తీర్పు అంటే ఏంటి? తీర్పు ఎక్కడ? ఆ తీర్పు తర్వాత ఏం జరుగుతుంది అంటే, చూడండి ఒకసారి, లోకంలో మనం తీర్పు గురించి ఆలోచన చేస్తే, పోలీసులు కొంతమందిని తీసుకెళ్ళి, నేరస్తుడని తీసుకెళ్ళి జడ్జి దగ్గర పెడతారు. ఆ జడ్జి తీర్పు ఇస్తాడు. ఆ జడ్జి తీర్పు ఇస్తే వాళ్ళు నేరస్తులను తేలితే జడ్జి ఆ నేరస్తులకు తీర్పు తీర్చి జైలుకు తీసుకెళ్ళమంటాడు. తీర్పు తర్వాత ఏముంటుంది? జైలు ఉంటుంది. లేదా తీర్పు తీర్చిన తర్వాత వీళ్ళు నేరస్తులు కాదన్నాక స్వతంత్రంగా వదిలేస్తారు, మంచిగా వదిలేస్తారు. అంటే తీర్పు తర్వాత ఒక మనిషికి నేరస్తుడైతే వాడు జైలుకి కానీ, లేదా నేరస్తుడు కాదని నిరూపణ అయితే వాడు మంచి స్థలానికి కానీ వెళ్తున్నాడు. అంటే యేసు ప్రభుని ఈ లోకానికి దేవుడంట పంపించింది ఎందుకు అంటే, తీర్పు నుంచి తప్పించడానికంట. అంటే ఎవరైతే పాపం చేశారో ఆ పాపము చేసిన వారిని
పాపము నుంచి విడిపించి ఆ తీర్పులో నీతిమంతులుగా తేల్చి పరలోకం పంపించడానికి దేవుడు లోకానికి యేసు ప్రభుని పంపించాడట. కనుక ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో వాళ్ళకట తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గర, తీర్పు దగ్గర ఏం దొరుకుతుందట? ఇదిగో యేసు ప్రభుని నమ్మి మంచి జీవితం జీవించాడు కాబట్టి ఇతడు నేరస్తుడు కాదు అని పరలోకానికి అతను పంపిస్తారట. మరి యేసు ప్రభుని నమ్మని వాడికైతే ఇతడు నేరస్తుడు, ఇతడు పాపి అని చెప్పి నరకానికి పంపిస్తాడట. చూసారా? కాబట్టి రెండోదిగా యేసు ప్రభుని లోకానికి తండ్రి ఎందుకు పంపించాడంటే తీర్పు నుంచి తప్పించడానికి, నరకం నుంచి తప్పించడానికి. ఏమా అర్థమవుతుందా? రెండోదిగా యేసు ప్రభుని లోకానికి నరకం నుంచి తప్పించడానికి పంపించాడట. ఇంకోటి చూస్తే 36వ వచనం, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చూడండి. కుమారి యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిల్చుండరు. యేసు ప్రభుని ఎవరైతే నమ్మడం లేదో, యేసు ప్రభుని నమ్మని ప్రతి మనిషి మీద దేవుని యొక్క కోపం ఉంటుందట. ఎందుకంటే మనిషిని రక్షించడానికి యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు పంపిస్తే ఆ దేవుని మాట అబద్ధం అనుకొని, ఈ యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు కాదనుకొని, ఈయన వలన రక్షణ లేదనుకొని ఏ మనిషి అయితే అనుకుంటాడో వాడు దేవుణ్ణి అబద్ధికుడుగా చేస్తున్నట్టే. కాబట్టి దేవుడు అబద్ధికుడు, యేసు లేడు, దేవుడు లేడు అనుకునే వాడి మీద దేవుని యొక్క కోపం ఉంటుంది. మీరు గమనించండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తల్లిదండ్రులను కానీ పిల్లలు బాధ పెడుతూ ఉంటే, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఒక మాట అంటే ఎంత బాధ కలుగుతుంది? నాకు నువ్వేం చేయలేదు, నేను నీకు పుట్టలేదు, నాకు నువ్వేం ఇవ్వలేదు అని చెప్పి పిల్లలు కానీ అన్నారు అనుకో, తల్లిదండ్రులకు కోపం వస్తుందా, సంతోషం వస్తుందమ్మా? కోపం వస్తుంది. చూసారా? అలాగా దేవునికి కూడా ఆయన చేసిన ఈ శరీరాన్ని మనం అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన ఆత్మ మనం కలిగి ఉండి, ఆయన పెడుతున్న ఈ యొక్క ప్రకృతిలోని ఆహారము, వాన, గాలి, ఎండ, ఫలాలు, ఆహారం అంతా అనుభవిస్తూ దేవుడు లేడు, దేవుడు ఏం చేయడం లేదంటే మరి ఆయన కోపం రాదా? కోపం వస్తుంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని నమ్మలేదో వాళ్ళందరి మీద దేవుని యొక్క కోపం ఉంటుందంట. మరి ఈ విషయాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంకో విషయం చూస్తే 7వ అధ్యాయం 38వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఇక్కడ ఏమనుంది? నా యందు విశ్వాసముంచు వాడేవాడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. 39 కూడా, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పెను. చూసారా? యేసు ప్రభు నమ్మిన వారికట ఒక పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడట. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తాడో ఆ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే సత్యము, నిజము, ఎవరు నిజమైన దేవుడు, ఈ మరణం ఎందుకు వచ్చింది, ఈ మరణం తర్వాత ఏమేమి లోకాలు ఉన్నాయి, ఈ మరణం తర్వాత తీర్పు ఉందా, పరలోకం ఉందా, నరకం ఉందా, ఎలా భూమి మీద బతకాలి, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడట. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు? యేసు ప్రభువును నమ్మితే యేసు ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడట. చూసారా? ఇన్ని విషయాలు యేసు ప్రభునందు ఉన్నాయి. మరి ఇన్ని విషయాలు యేసు ప్రభునందు ఉండగా మనుషులు ఎందుకు ఆయన చెడ్డవాడు, ఆయన పిచ్చివాడు, ఆయన దయ్యం పట్టినవాడు అని అన్నారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమైతే దేవునిని నమ్మిన వారుగా, ఆయన గ్రంథములో ఉన్న సత్యాలు మనం పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించిన వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇదిగో ఈ విధంగా మనం కూడుకున్నాం. మరి ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ అనేకులు యేసు ప్రభుని ఎందుకు నమ్మడం లేదు, యేసు ప్రభుని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అంటే, బైబిల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదంటే అక్కడ ఉంది రహస్యం. దేవుడు మానవులందరినీ రక్షించాలని, మానవుల పాప జీవితాన్ని తొలగించి నిత్య జీవం ఇవ్వాలని, పరలోకం తీసుకెళ్లాలని, నరకం నుంచి తప్పించాలని దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపిస్తే
అయితే ఈ లోకంలో దేవుని కార్యాలతో పాటు, దేవుని మాటలతో పాటు సాతాను, అపవాది అనేవాడు కూడా ఈ లోకంలో ఉన్నాడు. సాతాను కూడా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు, సాతాను కూడా మనుషులతో మాట్లాడుతున్నాడు. దేవుడేమో మనుషులను రక్షించాలనుకుంటే, సాతానేమో మనుషులను నాశనం చేయాలనుకున్నాడు. దేవుని మాట ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నిజం తెలుస్తుంది, సాతాను మాట ఎవరైతే నమ్ముతారో వాళ్లకు అబద్ధమే తెలుస్తుంది. ఓకే, కనుక వీడు అపార్థం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని మనం కానీ ఆలోచన చేస్తే, బైబిల్లోనే దేవుడే ఆ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు చెడ్డవారు అన్నారు, యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు నమ్మలేదు, యేసు ప్రభుని వారు ఎందుకు పిచ్చివాడు అన్నారు అంటే, ఇదిగో ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆయన ద్వారా పరలోకం ఉంది, ఆయన ద్వారా పవిత్రమైన జీవితం ఉంది, ఆయన ద్వారా నిత్య జీవం ఉంది, ఆయన ద్వారా పరలోకం ఉంది. ఇన్ని గొప్ప కార్యాలన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నాయి. కాబట్టి సాతాను ఏం చేశాడంటే, ఇదిగో ఆయనను నమ్మనీయకుండా చేస్తే, ఆయన్ని చెడ్డవారిగా చూపిస్తే, ఆయన ఇచ్చే రక్షణ వీళ్ళకి దూరం అవుతుంది, దేవుడి నుంచి వీళ్ళు దూరం అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ప్లాన్ ఉంది, సాతాను యొక్క ప్రణాళిక ఉంది. ఏం ప్లాన్ అంటే, దేవుడి మాటల నుంచి దూరం చేయాలి వాళ్ళని. రక్షణ, దేవుడు అనుగ్రహించే రక్షణ వాళ్ళకి దూరం చేయాలి. నిజం నుండి, సత్యం నుంచి వాళ్ళని దూరం చేయాలి. మరి దూరం చేయాలంటే ఏం చేయాలంటే ఆయనను నమ్మనీయకూడదు. ఆయన మీద నిందలు మోపితే అనేకులు ఆయన్ని చెడ్డవాళ్ళంటే ఆయన్ని నమ్మకుండా ఉంటారు, ఆయన్ని ప్రార్థన చేయరు, ఆయన్ని పూజించరు, ఆయన చెప్పినట్లు చేయరు. కాబట్టి అలా చేస్తే కొంతమందిని మనం ఆయన దగ్గర నుంచి దూరం చేయొచ్చు, ఆయన నమ్మనీయకుండా చేయొచ్చు అన్నది సాతాను యొక్క ప్రణాళిక. ఇలా యేసు ప్రభుని చెడ్డవారు అన్నది, యేసు ప్రభుని పిచ్చివాడు అన్నది, యేసు ప్రభుని మద్యపాని అన్నది ఈ సాతాను వలన ప్రేరేపింపబడిన వాళ్ళే. ఈ సాతాను ఏం చేశాడంటే, కొంతమంది లోపల వెళ్ళాడు. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొచ్చున్నాడు. సాతానట మనుషుల లోపల వెళ్ళి నేను నిజం మాట్లాడుతున్నాను, యేసు ప్రభుని నమ్మబాకండి, నేను నిజం మాట్లాడుతున్నాను, యేసు ప్రభునను వెంబడించబాకండి, ఆయన దేవుడు కాదు, ఆయన మంచోడు కాదు అని చెప్పించే వాళ్ళని సాతాను బయలుదేరించాడు. అంటే ఎవరి లోపలైతే సాతాను ప్రవేశించాడో వాళ్ళందరినీ ఏ పనికి ఉపయోగించుకుంటున్నాడంట సాతాను? యేసు ప్రభుకి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా, యేసు ప్రభు మీద నిందలు తెచ్చేటట్లుగా, యేసు ప్రభుని నమ్మనీయకుండా ఉండేటట్లుగా వీళ్ళందరినీ బయలుదేరించాడు. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ చూడండి, మీరు ఒక 10 మంది కలిసి ఒక అతను చెడ్డవాడు అంటున్నాడు అనుకో, అప్పుడు పక్కన మీరు ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఓహో, అతను చెడ్డవాడా అనిపిస్తుంది. అతను మంచివాడు అయ్యి ఉండొచ్చు, కానీ ఈ 10 మంది అతన్ని చెడ్డోడు అంటున్నారు అనుకో, ఇక్కడ మీరేమనుకుంటారంటే, ఓహో, ఈ 10 మంది అతన్ని చెడ్డోడు అంటున్నారు కాబట్టి అతను చెడ్డోడేనే. ప్లాన్ చూసారు ఎట్లా ఉందో? ఈ 10 మందిని సాతాను వాడి మాయలో పడేసి యేసు ప్రభు మీద నింద, యేసు ప్రభు గురించి చెడ్డ మాటలు పలుకుతుండగా ఈ వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఇంతమంది అతన్ని చెడ్డోళ్ళు అంటున్నారు కాబట్టి అతను చెడ్డోడై ఉంటాడు, అతను నమ్మనవసరం లేదులే అన్నది అనుకుంటారు. అలా పడగొట్టాలని వాడి ప్లాన్. మొట్టమొదటిదిగా ఇక్కడ మనం చూస్తున్నాం, సాతానంట యేసు ప్రభు నుంచి మనుషులను బయటికి తీసుకురావాలంటే, యేసు ప్రభు దగ్గరికి
వెళ్లకుండా ఉండాలంటే, యేసు ప్రభుని నమ్మకుండా ఉండాలంటే ముందు ఆయన మీద కొన్ని నిందలు, కొన్ని నేరాలు మోపాలి. కొంతమంది ఆయన్ని చెడ్డోళ్ళు అంటుంటే అప్పుడు వినేవాళ్ళందరూ ఆయన్ని నమ్మకుండా ఉంటారు. అప్పుడు ఆయన నమ్మకుండా ఉంటే ఏమవుతుంది? రక్షణ దూరం అవుతుంది. చూసారా? నెంబర్ 1 వేషం. కొంతమంది లోపల సాతాను ప్రవేశించాక ఇలాగా యేసు ప్రభు మీద నిందలు, యేసు ప్రభు చెడ్డోడు అని అనిపించేటట్లుగా చేశాడట. ఒకటి. రెండవది, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో నేరము మోపువాడైన అపవాది. ఈ యొక్క సాతాను పనేంటి? నేరాలు మోపడమే, నిందాలు మోపడమే. మంచి వాళ్ళ మీద నేరాలు మోపడము, యేసు ప్రభు మీద నేరాలు మోపడమే ఈ సాతాను పని. ఎందుకంటే యేసు ప్రభు మీద నేరం మోపితేనే అనేక మంది ఆయన నమ్మకుండా ఉంటారు. యేసు ప్రభు మీద నిందలేస్తేనే ఆయన దగ్గరికి అనేక మంది వెళ్లకుండా ఉంటారు. వీడి పని, సాతాను పనంతా ఏంటంటే నేరం మోపడం అంట. నేరాలు మోపడం. చూడండి, కొంతమంది మంచోళ్ళ మీద నేరాలు మోపుతుంటారు. కొంతమంది మంచోడి దగ్గరికి వెళ్ళలేకుండా అడ్డుకుంటుంటారు. కొంతమంది మంచోడు చేస్తున్న ఆ యొక్క పనులు అనేకులు పాల్గొనకుండా అడ్డుకుంటుంటారు. కారణం ఏంటంటే అతని వద్దకు వెళ్ళకూడదు, అతన్ని నమ్మకూడదు, అతను చేస్తున్న దాంట్లో పాల్గొనకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది సాతాను యొక్క ప్రణాళిక అని అర్థం చేసుకోలేని వాళ్ళే యేసు ప్రభుని అపార్థం చేసుకున్నారు. తమ హృదయంలో సాతానికి చోటిచ్చిన వాళ్ళే యేసు ప్రభు చెడ్డోడు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభుని నమ్మకూడదు అనుకునేటట్లుగా వాడు చేశాడు. ఇక్కడ ఏమని అంటున్నానంటే, చూడండి, 1వ యోహాను 4వ అధ్యాయం 6వ వచనంలో భ్రమపరచు ఆత్మ అని సాతానుకు పేరు. భ్రమపరిచే ఆత్మ. భ్రమ పెడతాడట వాడు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా, మంచోడిని చెడ్డోడుగా, చెడ్డవాళ్ళని మంచోడుగా సాతానట భ్రమపరుస్తాడట. మనుషులను భ్రమ పెడతాడట, మనుషులను భ్రమ కలిగిస్తాడట. వాడు మోసపరిచేవాడట. దీన్ని మనం ఆది కాండంలో ఆదాము అవ్వల దగ్గర మనం చూడగలం. చూద్దాం ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఎలా భ్రమ పెడుతున్నాడు, ఎలా మోసం చేస్తున్నాడు, ఎలా దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు ఆ సాతాను యొక్క క్రియలు మనం కానీ చూస్తే, దేవుడు హవ్వకి ఆదాముకి ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు తోటలో ఉన్న పండ్లన్నీ తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు అని చెప్పన్నాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు తినకూడదు, నువ్వు వాటిని తినమున నిశ్చయముగా చచ్చెదవని చెప్పని ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పున్నాడు, ఆ మధ్యలో, ఆ తోట మధ్యలో ఉన్నట్టు ఆ పండుగ తిన్నారంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టుగా పండు తింటారంటే చచ్చిపోతారని చెప్పి దేవుడు చెప్పాడు. ఓకేనా? దేవుడి మాట ఒక పక్కన ఉంది. అప్పుడు ఈ సాతాను గారు వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఫస్ట్ ఆదాము దగ్గరికి వస్తే ఆదాము మోసపరచబడలా అని రాయబడి ఉంది. ఆదాము మోసపడడం పోలేదని హవ్వ దగ్గరికి వెళ్ళాడు. హవ్వ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు వాడు? హవ్వతో మాటలు పెట్టుకున్నాడు. చిన్నగా మాటలు పెట్టుకున్నాడు. హవ్వతో మాటలు పెట్టుకొని చూడండి ఏమంటున్నాడు 3వ అధ్యాయంలో, స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చూసారా? ఇది నిజమా? ఈ మాట నిజమా? దేవుడు ఈ తోటలో ఏదైనా చెట్ల ఫలాలు మీరు తినకూడదని చెప్పాడా అని అంటున్నాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఈ యొక్క సాతాను హవ్వ దగ్గరకు వచ్చి మాటలాడుతూ మోసం చేయడానికి, భ్రమపరచడానికి ట్రై చేస్తున్నాడు. కానీ హవ్వకు ఆ విషయం తెలియడం లేదు. సాతాను అబద్ధాలను తీసుకొచ్చున్నాడు. దేవుడేమో చెప్పున్నాడు, ఆ పండు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పున్నాడు. కానీ వీడు అబద్ధాలు తీసుకొచ్చాడు, భ్రమపరచడానికి, మోసపరచడానికి వచ్చున్నాడు. మీటింగ్ పెట్టాడు. హవ్వతో పెట్టి
ఏమంటున్నాడు? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. చూసావా, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవతలాగా ఉంటావు అంటున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు చూసావా? ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ మాట నుంచి తప్పించడానికి సాతాను ఈ మాటలన్నీ వాడుతున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు చెప్పిన ఆ యొక్క మంచిని పోగొట్టుకోవడానికి సాతాను ఈ మాటలన్నీ వాడుతున్నాడు, స్త్రీతో వాడుతున్నాడు. చూడండి, సాతాను స్త్రీ దగ్గరకు వచ్చి మీరు చావనే చావరు అంటున్నాడు. ఆ పండు తింటే నువ్వు దేవతలాగా అయిపోతావు అంటున్నాడు. చూడండి, ఈ మాటలు చూడండి, సాతాను మాట. ఎందుకంటే ఈ మాటలను అంటున్నాడు? ఆ దేవుని మాటను అబద్ధం అని చూపించడానికి, మరణం తెప్పించడానికి, పాపములో పడేయడానికి. ఓకేనా? ఎప్పుడైతే చూడండి, దేవుని మాట నమ్ముతున్నంత వరకు ఆ చెట్టు ఎలాగుంది, వాళ్ళకి భయంగా ఉండేది. ఆ చెట్టు చూసినప్పుడు హవకి, అమ్మో ఈ పండు తింటేనే కదా చావు వస్తుందని చెప్పాడు దేవుడు అనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ పాయింట్ బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కరెంటు స్తంభాల దగ్గర ఒక రెండు ఎముకలను ఒక పురి బొమ్మ వేసి ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా? చూసారా లేదా? ఇట్లా 2 ఎముకలు ఉంటాయి, ఒక పురి బొమ్మ ఉంటుంది. అది దాని అర్థం ఏంటి? ఆ కరెంటును తాగితే నువ్వు అలా అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఎముకల్లాగా మారిపోతావు అని భయపెట్టడానికి, హెచ్చరిక చేయడానికి అది పెట్టారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం బతకాలి, మనం బాగుండాలి అనే ఆలోచన కలిగిన వాడు ఆ పులి బొమ్మను చూసినప్పుడు ఏమనుకుంటాడు? అమ్మో దాన్ని తాగితే నేను చచ్చిపోతాను అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. అదే ఎందుకు ఈ జీవితం, సత్య పోతే అనుకున్నాడుగా ఆ బొమ్మ ఎంత కనిపిస్తుంది? నేను సత్య బాగుండు, అలాగ అయిపోతాను నేను కూడా, బాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు బతకాలనుకున్నాడు పట్టాల మధ్యలో నిల్చుంటాడా? బండి వస్తుంటే వెళ్ళిపోతాడు. చావాలనుకున్నాడు ఆ బండి వస్తుంటే దాని దగ్గరికి వెళ్తాడు, దాని కింద తలకాయ పెడతాడు. అంటే ఏం జరుగుతుంది? బాగున్నప్పుడేమో భయం కలుగుతుంది, చెడ్డది, నాశనం కలిగించేది. కానీ చనిపోవాలనుకున్నప్పుడు ఆ నాశనం చేసే కరెంట్ దగ్గరికే ప్రమాదం, హెచ్చరిక ఉన్న దాన్ని పట్టుకుంటున్నాడు. ఆ పట్టాల దగ్గరికి వెళ్తున్నాడు, ఆ విషయం తాగి చనిపోతున్నారు. ఏం జరిగిందో తెలుసా? భ్రమ. బాగా ఆలోచించండి. బతకాల్సినోడు ఎందుకు చచ్చిపోతున్నాడు? పట్టాలు పడి. బతకాల్సినోడు కరెంటు పట్టుకొని ఎందుకు చచ్చిపోతున్నాడు? బతకాల్సినోడు ఉరేసుకొని ఎందుకు చనిపోతున్నాడు? బతకాల్సినోడు విషం తాగి ఎందుకు చనిపోతున్నారంటే భ్రమపరుచు ఆత్మ, మోసం చేసే ఆత్మ మాట విని. దేవుడేమో ఇక్కడ బతికి దేవుడు యేసు ప్రభువుని నమ్మితే మంచి జీవితం ఇవ్వాలని దేవుడు అనుకుంటే, సాతాను ఏం చేశాడు? ఎవరైతే దొరుకుతాడో, ఎవరైతే తన మాట వింటాడో వాళ్ళందరినీ మోసం చేయాలని, భ్రమపరచాలని చూశాడు. అలాగే ఈ హవ్వ దగ్గరకు వచ్చి, మొట్టమొదటి మనుషులైన హవ్వ దగ్గరకు వచ్చి ఈ మాటలన్నీ చెప్పినప్పుడు చూడండి, దేవుడు చెప్పినప్పుడేమో నమ్మినప్పుడు వీళ్ళకి భయంగా, ఆ చెట్టును చూస్తే భయంగా అనిపించేది హవ్వకి. అమ్మో ఆ చెట్టును దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అంతే కదా? కరెంట్ దగ్గరికి వెళ్తారు ఎవరన్నా? బండి వస్తుంటే పటాల దగ్గరికి వెళ్తారు ఎవరన్నా? వెళ్తారా? వెళ్ళరు. ఉరేసుకుంటారా? కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నో వచ్చినాం? 6వ వచనం. స్త్రీ, సాతాను ఆ స్త్రీతో చెప్పిన తర్వాత 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు. చూసా, మారిపోయింది చూపు, మారిపోయింది ఆలోచన, మారిపోయింది. చెడ్డది మంచి. దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నంత వరకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, ఆ చెట్టు పండు తినలేదు. ఆ చెట్టును చూస్తే భయంగా ఉండేది కదా. బాగున్నారు అనుకో, చీకట్లో 10 గంటలకు, రాత్రి 1 గంటలకు తిరుగుతారు రోడ్డు మీద, తిరుగుతారా? అదే కొంతమంది తిరుగుతుంటారు బట్టలు గిట్లు చెంపుకొని, ఎట్టుకులన్నీ పెంచుకొని, పిచ్చోళ్ళు. వాళ్ళకి భయం ఉంటుందా? భయం ఉండదు. ఎందుకు? లోపల పని చేయడం వల్ల.
పోయింది. అలాగే ఈ స్త్రీ చూడండి, ఎప్పుడైతే సాతాను వలలో పడిందో, సాతాను మాయలో పడిందో, సాతాను భ్రమలో పడిందో, అంతకు ముందు భయం వేస్తుంది, ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోయింది చెట్టు దగ్గరికి. అంతకుముందు ఆ చెట్టును చూస్తే తినకూడదు అనిపించేస్తుంది, దేవుడు గుర్తుకొచ్చేవాడు. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే అబ్బా నేను దేవతలాగా అయిపోతాను అనిపిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డారా, ఇంజన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఊరి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, విషయం దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కరెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. భయపడవలసిన దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నారు ధైర్యంగా అంటే భ్రమ, సాతాను చేసిన మోసం. వీళ్ళని నరకానికి పంపించాలన్న కుట్రలో, మరణానికి పంపించాలన్న కుట్రలో హవ్వ బలైపోయింది. అంతకుముందు భయం వేస్తున్న ఆ స్థితి తర్వాత ఆ మరణం అంటేనే ధైర్యం వచ్చేసింది. కారణము వీడు చేసిన మోసం, వీడు చేసినటువంటి భ్రమ. ఇలాగా ప్రేమేంద్ర పెట్టారా, ఎప్పుడైతే ఆ యొక్క హవ్వ ఆ పండు కోసుకొని తినిందో తన భర్త దగ్గర కూడా తీసుకొచ్చేసింది. ఇదిగో నువ్వు కూడా తిను, నువ్వు కూడా తిను. అంతకుముందు సాతాను చెప్పాడు ఆ పండు తినని, వాడు ఎన్లా. ఎప్పుడు విన్నాడు ఆదాము? భార్య మాట విని తిన్నాడు. ఏం చేసి ఉంటుందో, ఇదిగో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు, నిజంగా ప్రేమిస్తున్నావా లేదా, నువ్వు పండు తింటే నేను నీతో పలుకుతా, ఈ పండు తింటే నేను నీతో ఉంటా, లేకపోతే లేదు అంటే నాకంటే నీకు దేవుడు ఎక్కువ. ఇలాంటి మాటలన్నీ వాడి భయంకరంగా టార్చర్ చేసి ఉంటుంది ఆదాం మీద. ఈ ఆదాముకి ఇసుకి వెత్తిపోయి, సరే నువ్వు తిని ఎంత సత్యం, నేను కూడా తిని చస్తానని చెప్పని ఆదాము కూడా ఆ పండు తిన్నాడు. ఆ దేవుడు అదే అంటాడు అక్కడ, నీ భార్య మాట విని నేను తినొద్దన్న పన్నును తిన్నావు అంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం అర్థమైంది? సాతాను భ్రమపరిచేవాడని, సాతాను మోసగాడని, సాతాను వేషధారి అని, సాతాను నేరం మోపేవాడని, సాతాను అబద్ధికుడని మనకు అర్థమైంది. ఇప్పుడు చూడండి ఒకసారి, అదే పండు ఒకప్పుడు భయం కలిగించేది, అదే చెట్టు దగ్గరికి వెళ్ళాలని ఒకప్పుడు భయం కలిగేది. కానీ ఎప్పుడైతే సాతాను మోసం చేశాడో, సాతాను భ్రమపరిచాడో, అదే పండు అదే చెట్టు మంచిగా కనబడుతుంది. అంటే రివర్స్లో దాన్ని మనం ఆలోచన చేస్తే, సాతాను యేసు ప్రభు విషయంలో ఈ మనుషులందరినీ ఏం చేయాలనుకున్నాడు? మంచివాడైన యేసు ప్రభుని చెడ్డవాడుగా, మంచివాడైన యేసు ప్రభుని తాగుబోతుగా, మద్యపానిగా అని చెప్పి చాలా నిందలు మోపిస్తే చాలా మంది ఆయన్ని నమ్మరు. ఇలా చేశాడనమాట వాడు. అనేక మంది యేసు ప్రభుని ఆ రోజుల్లో, ఆ కాలంలో చెడ్డవాడు అని ఎందుకన్నారంటే, ఇదిగో హవ్వను మోసం చేసినట్టు వాళ్ళ హృదయాల లోపలికి సాతాను వెళ్ళి వాళ్ళ చేత యేసు ప్రభు చెడ్డవాడు, యేసు ప్రభు మంచోడు కాదు అని అనిపించాడు చాలా మంది చేత. ఆ మాటలు విన్న కొందరు యేసు ప్రభుని నమ్మకుండా నరకానికి పోయారు. నమ్మిన వాళ్ళేమో దేవుడు యేసు ప్రభు అని నమ్ముకొని మంచి జీవితం జీవించి పరదేశికి వెళ్ళారు. కానీ నమ్మనోళ్ళ సంగతి ఏంటి ప్రేమేంద్ర బిడ్డలారా? ఒకసారి ఆలోచిస్తే, హవ్వ ఆ పండు దేవుడు చెప్పాడు ఆ పండు తినద్దు అని భయం కలిగి దేవుడు మాట మీద నమ్మకం పెట్టుకున్నంత వరకు దూరంగానే ఉంది ఆ పండుకి, ఆ చెట్టుకి. ఎప్పుడైతే సాతాను వలలో పడిందో ఆ చెట్టు దగ్గరికి, పండు దగ్గరికి వెళ్ళిపోయి తిని తర్వాత హవ్వకి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. అలాగే చూడండి, ఇదే ప్లాన్ గుర్తుపెట్టుకోండి. ఒక మంచి దైవజనుడిని సాతాను చెడ్డోడుగా చిత్రీకరించడానికి కొంతమందికి భ్రమ కలిగిస్తాడు. ఆ పండు అంతకుముందు భయం కలిగేది, కానీ సాతాను చెప్పిన తర్వాత ఎందుకు బాగుంది? భ్రమ కలిగిస్తాడు, మోసం చేస్తాడు. సత్యం ఎక్కడైతే నిజం చెప్పబడుతుందో, ఎక్కడైతే మంచి దోవలోకి పరలోకానికి తీసుకెళ్లే మార్గం దైవ సేవకుడు ఉంటాడు, ఆ దైవజనుడి మీద నిందలు కానీ, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళనీయకుండా కానీ అది మనుషులను సాతాను భ్రమ పెడతాడు. కావాలని అతని మీద నింద వచ్చింది అనుకో, నింద విన్నారనుకో, ఓహో అతను మంచోడు కాదంట, అతని దగ్గరికి మనం ఎందుకు వెళ్దాం అని అనేస్తారు.
చూసారా, ఎక్కడైతే మేలు జరుగుతుందో ఆ మేలు దగ్గరికి వెళ్ళనీయకుండా సాతాను ప్లాన్ ఇది. మంచోడి దగ్గర నిందలు తేయడం, ఆ నిందలు ఎవరైతే వింటారో వాళ్ళకి అతని దగ్గరికి వెళ్తే మంచి వాక్యం దొరకదు, అక్కడికి వెళ్తే మంచి దొరకదని అనుకునేటట్లుగా భ్రమపరుస్తాడు. అలాగా యేసు ప్రభు మీద ఆ కాలంలో సాతాను చేత భ్రమపరచబడిన, సాతాను చేత మోసపరచబడిన వారి వలన ఆ కాలంలో కొంతమంది ఆయన అపార్థం చేసుకున్నారు. ఆ అపార్థపు మాట్లాడిన వాళ్ళ మాటలు విన్న కొందరు అసలు యేసు ప్రభుని నమ్మకుండా నరకానికి వెళ్ళిపోయారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లేఖనాల ద్వారానే, సత్యము ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ. మనం ఆయన్ని విశ్వసించాలి, ఆయన చెప్పినట్టుగా పవిత్రంగా బతకాలి, ఆయన చెప్పినట్లుగా ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్యం చదవాలి. అప్పుడే కదా నీకు సత్యం తెలుస్తుంది. ఎక్కడ సత్యం ఉందో అక్కడికి వెళ్తేనే కదా సత్యం తెలుస్తుంది. ఎక్కడ సత్యం ఉందో అక్కడికి సాతాను నిందలు తెచ్చినప్పుడు ఆ నిందలను నమ్ముతావా? హవ్వ దగ్గరికి సాతాను నిందలు తెచ్చినప్పుడు హవ్వ నమ్మింది. హవ్వని సాతాను భ్రమపరిచినప్పుడు ఆ పండు, చెడ్డ పండు మంచిగా ఉంది. అలాగే సాతాను ఎవరినైతే భ్రమపరుస్తాడో మంచోడు కూడా చెడ్డోడుగా కనబడతాడు. సాతాను ఎవరిని భ్రమపరుస్తాడో మంచోడి మీద నిందలేస్తాడు. యేసు ప్రభు మీద నిందలేశాడు. యేసు ప్రభు మంచోడు కదా, యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, యేసు ప్రభు నీతిమంతుడు కదా. కానీ నిందలు ఎందుకు వేశారు? సాతాను పని. ఓకేనా? కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సాతాను భ్రమపరుస్తాడు, కొంతమందిని భ్రమపరుస్తాడు. ఆ చెడ్డ చెట్టును మంచి చెట్టుగా మార్చినట్టుగా మంచి వాళ్ళకు చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది చేత మాట్లాడిస్తాడు. కావాలని వాళ్ళ లోపలికి వెళ్తాడు. వాళ్ళ లోపలికి వెళ్ళి, ఇదిగో ఆయన్ని చెడ్డోడని చెప్పు, ఆయన మోసగాడని చెప్పు, ఆయన ఇలాంటోడని చెప్పు అని చెప్పి వాళ్ళ చేత చెప్పిస్తాడు. అప్పుడు వాళ్ళ చేత వాళ్ళ ఆ మాట అన్నప్పుడు వినే వాళ్ళు ఏమనుకుంటారు? ఇతను నిజమే చెడ్డోడేమో అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? సాతానికి లాభం అవుతుంది. యేసు ప్రభువుని నమ్మలేదు, నిజమైన సత్యాన్ని నమ్మలేదు. కనుక గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ప్రార్థనా పరులుగా, సత్యవాక్యాన్ని ఎరిగిన పరిశుద్ధాత్మ కలిగిన వారుగా ఉంటే తప్ప సాతాన్ని మనం జయించలేము. మనం దేవుని దగ్గరికి రానియకుండా వాడు ఇన్ని ప్రణాళికలు పన్నుతూ ఉంటే, ఇన్ని కుట్రలు చేస్తూ ఉంటే మనకు అది అర్థమవుతుందా? యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు, అది మనకు అర్థమవుతుందా? అంటే ఇవి జరుగుతాయా? జరిగాయి, మరి జరుగుతున్నాయి. మరి హవ్వకి పండు చెడ్డ పండు మంచిగా కనబడిందా? కనబడింది. మరి ఎలా కనబడింది? భ్రమ పెట్టాడు వాడు, భ్రమపరిచాడు వాడు. కనుక గుర్తుపెట్టుకోండి, భ్రమపరిచే సాతాను ఎవరిలో అయితే ప్రవేశిస్తాడో వాళ్ళు ఏమంటారు తెలుసా? మంచిని కూడా చెడ్డ అంటారు, సత్యాన్ని కూడా అబద్ధం అంటారు. కనుక మీరేం వింటున్నారో జాగ్రత్త, మీరు ఏం వెంబడిస్తున్నారో జాగ్రత్త. ఏమా మనము సాతాను దగ్గర భ్రమపడకూడదు, సాతాను మోసంలో పడిపోకూడదు. ఇలాగ జరుగుతాయి. యేసు ప్రభువునే చెడ్డవాడు, యేసు ప్రభువునే తాగుబోతూ, యేసు ప్రభువునే నిందలు వేసినప్పుడు ఇక మా లాంటి వాళ్ళ సంగతి ఏముంది? మాలాంటి వాళ్ళు ఎంత? కాబట్టి మాలాంటి వారికి కూడా వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? సాతాను ఏం చేస్తాడు తెలుసా? కొంతమందిని భ్రమ పెట్టి మా మీద నింద తెచ్చేటట్టు చేస్తాడు, మమ్మల్ని చెడ్డోళ్ళు అనేటట్టుగా మాట్లాడిస్తాడు. అప్పుడు మీరేమనుకుంటారు? ఆహా, పాస్టర్ గారు చెడ్డవారేమో. ఆ మాటలు విని అది వాడి ప్లాన్. యేసు ప్రభువునే నిందలు వేపించి, యేసు ప్రభుడే చెడ్డోళ్ళలాగా మాట్లాడించి, వాళ్ళ చేత మాట్లాడించి యేసు ప్రభు దగ్గర నుంచే దూరం చేయాలనుకున్నప్పుడు మమ్మల్ని వాడు ఆ ప్రయత్నం చేస్తాడు. కనుక బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయి, జీవితంలో ఈ విషయాలు జరుగుతాయి. కనుక మీరు గమనించాలి, మీరు దాన్ని పరిశీలించాలి.
ఇలా కూడా సాతాను మోసం చేస్తాడా? పరిశుద్ధుడైన యేసు ప్రభువునే చెడ్డవాళ్ళు అనిపించేటట్టు మనుషులు చేత చేపించాడా అంటే చేపించాడు. ఇక్కడ ఆయన చెడ్డోడు, ఆయన తాగుబోతు, ఆయన దయ్యం పట్టినోడు, ఆయన పిచ్చోడు అనేటట్టు కనిపించాడు. కనుక ఇలాంటి సంగతి కూడా ఉంది అని ఈరోజు తెలియచేయడానికి ఈ పాఠం మనం నేర్చుకున్నాం. ఇలాంటి సంగతి కూడా ఉంది. ఎలాంటి సంగతి? మంచోడి మీదకి నింద తీసుకొచ్చి, సత్యం దగ్గరికి నింద తీసుకొచ్చి, ఆ నింద వలన ఆ నింద ఎవరైతే విన్నారో, ఆ మాటలు ఎవరైతే విన్నారో, ఆ విన్న వాళ్ళు ఆ సత్యము దగ్గర నుంచి దూరం అయ్యే ప్లాన్లు జరుగుతాయి. బైబిల్లో జరిగాయి. యేసు ప్రభు మీదే జరిగింది ఆ అటాక్, ఆ ప్రయత్నం. యేసు ప్రభు మీదే ఆ ప్రయత్నం, ఆ ప్రణాళిక సాతాను వేస్తే మా మీద ఎందుకు ఏడు? మా మీద కూడా వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. కనుక జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. సత్య బోధ ఎక్కడుందో అక్కడే వెంబడించాలి. పరిశుద్ధాత్మ కలిగి మనము నడుచుకోవాలి. ఈ లోకంలో యేసు ప్రభు మీద నిందలు వచ్చినట్టుగా మా మీద కూడా నిందలు వస్తాయి. యేసు ప్రభుని చెడ్డవాడు అనిపించేవాడు కాబట్టి మమ్మల్ని కూడా చెడ్డవాడు అనిపిస్తాడు. తద్వారా వాడికి వచ్చే లాభం ఏంటి? మీతో పాటు ఎవరైతే వస్తున్నారో, మీతో పాటు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళని ఆపాలని. చెడ్డవాడు యేసు ప్రభు చెడ్డవాడు అనిపిస్తే వాడికి ఏం లాభము? యేసు ప్రభు దగ్గరికి రానికూడదు. అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వస్తే రక్షణ పొందుతారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే పరలోకం వెళ్తారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే నీతిమంతులుగా మారుతారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే నిజాలు తెలుసుకుంటారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే నరకం తప్పించుకుంటారు. మరి ఇదంతా పాడు చేయాలంటే ఆయన్ని చెడ్డోడు చేయాలి. ఆయన చెడ్డోడు 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 అని 10 మంది చేత అనిపించామనుకో, లేదా ఎవరి చేత అనిపించామనుకో, ఆ మాటలు ఏమండి కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. అందుకే ఒక మాటను జడ్జీలు తీర్పిచ్చేటప్పుడు సాక్షి ఎక్కడ అంటారు, అవునా కదా? సాక్షి ఎక్కడ అంటారా? నువ్వు చెప్పావు కాబట్టి కరెక్ట్ అయి ఉండదు అంటారా? అలా ఉండదు. జడ్జీలు కూడా కోర్టులో తీర్పిచ్చేటప్పుడు ఇతను దొంగతనం చేశాడా, ఆ దొంగతనం చేస్తుండగా ఎవరు చూశారు? ఇతను కొట్టాడా, ఇతను కొడుతుండగా ఎవరు చూశారు? ఆ కొట్టినోడు సార్ నన్ను కొట్టాడని వాడు మాట తీసుకోవచ్చుగా. ఏమో అబద్ధం చెప్తున్నాడేమో, భ్రమలో ఉన్నాడేమో, పిచ్చోడేమో, సాతాను వల్ల ఉన్నాడేమో. కనుక ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి, కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. అప్పుడే దాన్ని మనం నమ్మాలి. సాతాను ఇలాంటి ప్రయత్నాలు చేస్తాడు. అందుట్లో లోకంలో అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి, కానీ మన దగ్గర ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే మనం నిజమైన దేవుడిని నమ్ముకున్నాము, నిజమైన దేవుణ్ణి ప్రకటించే వారము కాబట్టి మా మీద అలాంటి ప్రయత్నాలు, దైవజనుల మీద అలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతాయి, చాలా జరుగుతాయి. అదిగో ఆయన చెడ్డోడు అంట, మీరందరూ ఆ చర్చికి వెళ్తున్నారు. చూసారా ఎట్లా తెచ్చాడు, ఎట్లా తెచ్చాడు చూసారా? ఇదిగో ఆయన చెడ్డోడని చెప్తున్నారు కదా, మళ్ళీ ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారు మీరు? అలా అనిపించడం ఆపడం వాడి ప్లాన్ ఏమా. కనుక హవ్వ మోసపోయినట్లుగా మనము మోసపోకూడదు. హవ్వను వాడు భ్రమపరిచాడు కాబట్టి మనల్ని కూడా, మనుషుల్ని కూడా భ్రమపరిచే ఛాన్స్ ఉంది. ఒక చెడ్డ చెట్టు మంచి చెట్టుగా హవ్వకి కనబడేటట్టు చేసినప్పుడు ఒక మంచోడిని చెడ్డోడుగా అనేక మంది చేత ఎందుకు అనిపించలేడు? అనిపించాడు. యేసు ప్రభు మీదే అనిపించాడు. యేసు ప్రభు మీదే అనిపించాడు. వాడికి ఎవరైతే స్థానం ఇచ్చారో వాళ్ళందరి చేత యేసు ప్రభు మీదే నిందలు మోపించాడు. కాబట్టి వీడు మోసగాడు, వాడు నేరం మోపేవాడు, వాడు అపవాది, వాడు
ఇలాంటి సంగతులు జరిగాయి, ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి. ఓకేనా? కనుక మనం భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, మందిర సహవాసంలో తప్పిపోకుండా ఉండాలంటే. తప్పించడానికి ట్రై చేస్తాడు వాడు. సంఘాలను పాడు చేయడానికి, విశ్వాసం నుంచి తొలగించడానికి, మందిరాలను పాడు చేయడానికి కొంతమందిని భ్రమపరుస్తాడు, కొంతమంది చేత అబద్ధం చెప్పిస్తాడు, కొంతమంది చేత నేరం మోపిస్తాడు. కనుక ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు మీదకి నిందలు వచ్చిన, నేరం మోపిన యేసు ప్రభు తన పని తాను చేసుకుని పోయాడండి. అయ్యో, నేను భూమి మీదకి వెళ్తే నన్ను నిందిస్తారే, నన్ను తాగుబోతుడు అంటాడే, నన్ను పిచ్చోడు అంటారే అని చెప్పి ఆయనేం ఆగల. ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళ కోసం వచ్చాడు, కార్యం జరిగించాడు, వెళ్ళాడు, తిరిగి రానే ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో వస్తాయి. ఇది భూమి మీద సాతాను కూడా ఉన్న భూమి, సాతాను అనుచరులు కూడా ఉన్న భూమి. కాబట్టి మంచోళ్ళ మీదకి నిందలు వస్తాయి, మంచోళ్ళ మీదకి నేరోపణ చేస్తారు. తద్వారా విశ్వాసం నుంచి, మందిరంలోంచి తొలగించేటటువంటి ప్లాన్లు జరుగుతాయి. అందుకే ఈరోజు ఈ పాట ఎందుకు ఎన్నుకున్నానంటే ఈ విషయం మీకు తెలియాలి. ముందుగా ఏం తెలియాలి? భ్రమ కూడా ఉంటుంది. భ్రమపరిచే ఆత్మ అంటే లోపల వాడు సాతాను లోపలికి వెళ్ళిపోయి మంచోడిని చెడ్డోడుగా అనుకునేటట్టు చేస్తాడు అన్నమాట. అదే భ్రమపరచడం అంటే. యేసు ప్రభుని చెడ్డవాడు అన్న వాళ్ళందరిలోకి భ్రమపరిచే ఆత్మ వెళ్ళింది. భ్రమపరిచే సాతాను వెళ్ళాడు, అబద్ధికుడైన సాతాను వెళ్ళాడు. ఆ సత్యవంతుడు, ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు, మనుషుల కోసం వచ్చిన ఆ దేవుడు, పరలోకపు మహిమను వీడి భూలోకానికి మనిషిగా వచ్చిన ఆ దేవుణ్ణి సాతాను వాళ్ళను ప్రేరేపించి ఆ విధంగా అనిపించేటట్టు చేశాడు. కాబట్టి ఒక మనిషి భ్రమపడగలడు సాతాను మాట వింటే. మంచోడిని కూడా చెడ్డోడు అనుకోగలడు, మంచోడిది కూడా చెడ్డోడు అనుకొని దూరం చేయగలడు అనేక మందిని. కాబట్టి జాగ్రత్త, ఇలాంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఓకేనా? అర్థమైందా? అందరికి అర్థమైందా? దేవుడికి మహిమ కలుగును.